నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ల ఎన్నిక రసాభసగా సాగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరైన సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ల ఎన్నికను బాయ్కాట్ చేసి మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించారు. బోధన్లో అభివృద్ధి పనులు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కోఆప్షన్ ఎన్నిక తర్వాత మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్లకు సమాచారం అందించారు. కానీ సమావేశం నిర్వహించకుండా అధికారులు, కాంగ్రెస్ నాయకులు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ చైర్మన్ వార్డులోనే పనులు చేస్తున్నారని, తమ వార్డుల్లో పనులు చేయటం లేదని ఎంఐఎం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. 12 గంటలకు మరి రోజు సమావేశం పెడుతున్నటువంటి కమిషనర్ గారు ఈ రోజు తప్పించుకొని పారిపోయారు. ముఖ్యంగా సమస్యల విషయంలో ప్రజాప్రతినిధి ఎన్నికైన కౌన్సిలర్లు అడుగుతా ఉంటే, ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉంటే ఫండు లేదని చెప్తా ఉన్నారు. మీరు ఎంపీ గారిని అడుగుమని ఎందుకు చెప్తారు? మీరు ఎంపీ గారికి ఏం అవసరం ఇక్కడ అడగడానికి? మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పటికీ మీరు ఎంపీ గారి అక్కస్తో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అడుగుతాను. రోడ్ల విషయంలో మిమ్మల్ని అడిగితే మీరు ఎంపీ గారిని ఎందుకు అనుకుంటారు? ఇక్కడ వచ్చినటువంటి 18 కోట్ల విషయంలో మిమ్మల్ని అడుగుతా ఉంటే అది వేరే ఫండ్ అని చెప్తా ఉన్నారు. మరి ఫండ్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా లేదా? మీ రేంజ్ రోవర్ కి 40 లక్షలు పెట్టుకునే మీకున్నప్పుడు మరి బోధన్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా తీసుకోవడం తప్పేముందని చెప్పేసి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. యాక్చువల్లీ లాస్ట్ టైం లో 2 వార్డులు లో లేన్ లో సెలెక్ట్ అయినాయి. దాంట్లో వార్డ్ నంబర్ 35 వార్డ్ నంబర్ 81. వార్డ్ నంబర్ 35 లో మీ కౌన్సిలర్ చైర్మన్ మేడం వార్డు ఉన్నది కాబట్టి అక్కడ టెండర్ కూడా అయిపోయింది. అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే మాట మా తోటి కౌన్సిలర్ మేడం అడిగారు, 8 నంబర్ లో ఎందుకు చేస్తలేరు సార్? ఇది కూడా లో లైన్ వార్డు ఉంది కాబట్టి మీరు ఇస్తా అన్నారు, మీరే ప్రామిస్ చేశారు ఇవ్వండి అని చెప్తే బెదిరిస్తున్నారు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్లిపోయారు. నేను ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలా.